హాయ్ గైస్ వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'సమాధాన పుస్తకం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం చాలా స్టార్ట్ అవుతుందండి. అంటే లైక్ స్కూలింగ్‌లో ఉండే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్, వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం, ఆ స్కూల్ లైఫ్ అంతా కూడా మంచి నాస్టాల్జియా ఫీల్ క్రియేట్ చేసింది. ఒక మంచి మూవీ చూస్తున్నామన్న ఫీల్ క్రియేట్ అవుతున్నప్పుడు కరెక్ట్‌గా మూవీ స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్‌కి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా స్టోరీ అంతా కూడా మన టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టే రన్ అవుతుంది. సీన్స్ అన్నీ కూడా రియాలిటీకి చాలా దగ్గరగానే ఉంటాయి. కానీ ఆ 1 అవర్ రన్ టైమ్ మొత్తంలో ఏ సీను కూడా ప్రాపర్‌గా ఎంగేజ్ చేయలేకపోయిందండి. అలా అని సీన్స్ బాలేవా అంటే అలా కూడా కాదు. సీన్స్ రియాలిటీకి చాలా దగ్గరగా నేచురల్‌గా ప్రెజెంట్ చేశారు. కానీ ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ద మూవీలో ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ వరకు మాత్రం హార్ట్‌కి టచ్ అయ్యేలా పోర్ట్రే చేశారు. ఇంకా క్లైమాక్స్ విషయానికొస్తే తీసుకున్న పాయింట్‌కి జస్టిఫికేషన్ ఇద్దామని ఏదో హడావుడి ట్రై చేశారు గానీ, అదేమీ ప్రాపర్‌గా వర్క్ అయినట్టయితే నాకేం అనిపించలేదండి. మ్యూజిక్ వర్క్ అయితే మాత్రం అస్సలు బాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే మాత్రం నేచురల్‌గా బానే క్యాప్చర్ చేశారు. యాక్టర్స్ కూడా మాక్సిమం అందరూ కూడా కిడ్సే ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ వరకు ఇన్నోసెన్స్‌ని గాని, ఒక టైప్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌ని, భయాన్ని కానీ చాలా పోర్ట్రే చేశారు వాళ్ళ యొక్క హావభావాలతో. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అతను తీసుకున్న పాయింటు చాలా మంచి పాయింట్ అండి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఉన్న సమాజానికి అది చాలా ఉపయోగపడే పాయింట్ కూడా. కానీ ఆ పాయింట్‌ని డీల్ చేసే ప్రాసెస్‌లో డైరెక్టర్ గారు ఎక్కడో తీసుకున్న పాయింట్‌ని ప్రాపర్‌గా కన్వే చేయకుండా లైట్‌గా డీవియేట్ అయ్యి, ఆ పాయింట్ వల్ల క్యారెక్టర్స్‌కొచ్చే ప్రాబ్లమ్స్‌ని, ఆ ప్రాబ్లమ్స్ చుట్టూ సొసైటీ ఎలా ఫీల్ అవుతుందనే పాయింట్‌ని వీటి చుట్టూ ఎక్కువ తిప్పారు తప్ప, తీసుకున్న పాయింట్ వల్ల స్టూడెంట్‌కి కలిగే ఉపయోగం ఏంటి? అండ్ ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని సమాజం దాన్ని ఎలా చూడాలి? దాన్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల స్టూడెంట్స్ మైండ్ సెట్‌ని ఎలా మార్చొచ్చు? అనే పాయింట్స్‌ని డీల్ చేయలేకపోయారు. ఓవరాల్ 2 అవర్స్ మూవీలో ఒక 40-50 మినిట్స్ మూవీ బాగా అనిపించింది. కానీ మిగతా రన్ టైమ్ అంతా కూడా బోర్ ఫీలే క్రియేట్ చేసింది. ఎక్కడ కూడా ఎంగేజ్ చేయలేకపోయానండి. అదండి 'సమాధాన పుస్తకం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.